కలుగునుగాక. 5వ మాసములో అనగా మే మాసములో మనందరిని కూడా ఎస్తేరు ప్రార్థన సహవాసంలో కూడి ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి అనేక సంవత్సరాల క్రిందట స్టెల్లా దినకరణ గారి యొక్క భార్య స్టెల్లా గారు వారు హిరునికమ్మ గారితో ఎస్తేరు ప్రార్థన మరి మీరు ఏర్పాటు చేయండి అని ఒక చిన్న ఆలోచన చాలా సంవత్సరాల కిందట వారు ఇచ్చిన ఆలోచన మేరకు దినాన్ని చేసుకున్న తీర్మానం మేరకు ఈ రోజున ఇంతమంది స్థలములో కూడుకుని ప్రభుని ఆరాధించటానికి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి గొప్ప మరి ఇది ఒక మంచి అవకాశముగా మరి ఈ అవకాశాన్ని కల్పిస్తున్న ప్రియుల కుమారయ్య గారు కుటుంబానికి, అలాగే వేదిక మీద ఉండి చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న మరి ఎం నారాయణరావు గారికి, రెవరెండ్ ఎం నారాయణరావు గారికి, అలాగే దేవుని సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తా ఉన్నా. దేవుని పరిశుద్ధ లేఖనంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఎవరైనా ఒకరు జ్ఞాపకం చేయండి. చదవండి. కాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవాశీర్వాదములకు కారణభూతుడైన ఘనమైన మా ప్రియ తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి ప్రత్యేక రీతిలో వందన. ఎస్తేరు ప్రార్థన సహవాసము ద్వారా ఈ ప్రదేశంలో నీ నామం ఎంతగా ఘనపరచబడుతున్న విధానం బట్టి, అనేకులు ఈ సహవాసము ద్వారా దీవించబడుతున్న విధానం బట్టి, స్వస్థత పరచబడుతున్న విధానం బట్టి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న విధానం బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సహవాసం వెనుక ప్రభా నిజంగా మరి నీ బిడ్డలు అరినాన్న కుటుంబం, అలాగే కుమారయ్య గారి కుటుంబం వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని చెప్పిన నీ మాటని సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ స్వరాన్ని వినటానికి మేమందరం ఏడ్చి ఉన్నాం. నిలబడిన నీ దాసుడు వట్టివాడు, బలహీనుడు. మీ దాసుని యొక్క ముఖాంతము నుండి మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి. సమస్త ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ చదవబడిన వాక్యాన్ని విరిచి వడ్డించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంచుమించుగా 24-25 సార్లు విశ్వాసము అనే మాట అక్కడ రాయబడింది. అసలు విశ్వాసం అంటే ఏమిటి? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేస్తాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అది చాలా. దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మనం దృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు మనకి కనులు ఇచ్చాడు. వెలుపట ప్రపంచం ఉంది, మన లోపల కూడా ఒక ప్రపంచం అనేది ఉంది. ఈ లోపల ఉన్న ప్రపంచానికి, వెలుపల ఉన్న ప్రపంచానికి మనలో 5 ప్రియదేని బిడ్డారా పంచేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ అనే వీటి ద్వారా లోపల ఉన్న ప్రపంచానికి, వెలుపల ఉన్న ప్రపంచానికి వీటి ద్వారాగా పని జరుగుతూ ఉంది. నేను ముందుకు వెళ్ళాలి అంటే నేను చూస్తున్న దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలా, ఆగాల అనేది. నేను ఏదైనా మాట్లాడాలంటే ఎదుటి వారు ఏం మాట్లాడారో దాన్ని బట్టి నేను విన్న తర్వాత నేను మాట్లాడగల. ఇలాగ అదేవిధంగా మరి అదృశ్యమైన వాటిని మనం ఎలాగ చూడగలం? అదే మన దృష్టి కన్ను ఎట్లాంటిదో విశ్వాస నేత్రం అనేది కూడా అదే. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని చూడగలిగే అవయవం విశ్వాసం. విశ్వాసం ప్రేమ దేవుని బిడ్డలారా, అపొస్తలులలో పౌలు కూడా అపొస్తలులలో ప్రభు దగ్గరకు వచ్చి వారు కూడా ప్రార్థన చేశారు.
ప్రభుని ఏమని అడిగారంటే, లూకాసు వార్త 17:5 భాగంలో మా విశ్వాసమును అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని చెప్పగా, సరే ఏమని ప్రార్థన చేశారో చూడండి. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని చెప్పగా, అంటే మనం విశ్వాసములో ఎంత స్థాయిలో మనం ఎదుగుతామో అంతగా అదృశ్యమైన వాటిని మనం చూడగలం. మనం కన్ను తేటగా లేదనుకోండి, సరిగ్గా మరి దృశ్యమైన వాటిని మనం సరిగా చూడలేం. బత్సయిదా అనే ఒక ప్రాంతంలో ఒక గుడ్డి వాణిని ప్రభు దగ్గర తీసుకువచ్చారు. ప్రభు నేల మీద ఉమ్మేశాడు, బురద చేసి తన కళ్ళు రాశాడు. ప్రభు అన్నారు, నీకేమైనా కనిపిస్తుందా అన్నారు. చూడండి, మత్తయి మార్కు సువార్త 8:24 భాగంలో తను ఏమంటాడో చూడండి. 8:24 కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచుచున్నారు. ఈ గుడ్డి వారిని 2 పర్యాలు ప్రభువారు ముట్టినట్లుగా మనం చూస్తాం. 2 సార్లుగా ఆ వ్యక్తిని ముట్టినట్లుగా మనం చూస్తాం. మొదటగా ముట్టినప్పుడు ఆ వ్యక్తి, నీకేమని కనిపిస్తుందా అంటే, కనిపిస్తుంది మనుషులు చెట్ల వలె నడుస్తున్నారు. అంటే మనుషులు ఎలా కనిపిస్తున్నారంటే చెట్లుగా కనిపిస్తుంది. అంటే ఇతనికి సరి అయిన దృష్టి లేదు. ఇలాంటి వారు లేఖనాలు మనం గమనిస్తే అపోస్తలుల కార్యములు 5 మనం చూస్తాం. అననీయ సప్పీరా దేవునికి ఇవ్వాలనుకున్నారు, కొంత ఆలస్యం అయినది. అందులో సగాన్ని వారు దాచుకున్నారు, మిగుల్చుకున్నారు. మిగిలిన దాన్ని తీసుకొచ్చి వారు పెట్టారు. వారి దృష్టి సరిగ్గా లేదు. దృష్టి స్పష్టంగా ఉన్నవారేమో అపోస్తలుల కార్యములు 4:34 భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భూములైనను ఇండ్లైనను అమ్మిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. చూసారు, అననీయ సప్పీరాలకును మిగిలినటువంటి సంఘానికి ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించండి. తేటగా దృష్టి తేటగా కనబడినవా, అదృశ్యమైన వాటిని స్పష్టంగా చూడగలిగినవా, భూములమ్మారు, ఇండ్లమ్మారు, అమ్మినటువంటి వేళ తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. దృష్టి స్పష్టంగా లేని అననీయ సప్పీరాలు ఏం చేశారంటే, ప్రేమనందు ప్రియులారా, దేవునికి ఇవ్వాలనుకున్న దానినే కొంత దాచి కొంత తీసుకొచ్చి వారు పెట్టారు. ఇంగ్లాండ్ దేశంలో సిటీ స్టడ్ అనేటువంటి ఒక క్రికెట్ ప్లేయర్, తన గురించి ప్రపంచమంతటికి కూడా తెలుసు. ఒక దినాన్ని డిఎల్ మూడి గారి ద్వారా దేవునికి వాక్యాన్ని విన్నాడు. ఈయన దేవునికి వాక్యాన్ని విన్న తర్వాత దేవుని చిత్తం ఏంటో అని ఆ దినాన్ని తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఇస్తాడు దేవుని చిత్తం తన ఎడలు ఏమైనదని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చైనా దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత తన చైనా దేశానికి ఒక సువార్థికుడిగా వెళ్ళటానికి నిర్ణయం తీసుకొని ఆయన చైనా దేశానికి వెళ్ళాడు. ఒక దినాన్ని లూకాసు వార్త 18 తను చదువుతూ ఉన్నాడు. యవనస్తుడైన అధికారి అయిన బహుధనవంతుడైన ఆ వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ప్రభు చెప్పినటువంటి మాట, ఆజ్ఞలన్నీ గైకొంటున్నాను అన్నప్పుడు నీకు ఒకటే కొదువుగా ఉంది, నీకు కలిగినవని అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు అనే మాట. ఆ మాట చదివేసరికల్లా దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడుతున్నాడని ఆయన అక్కడ ఆ వాక్యాన్ని బట్టి తను ఏం చేస్తున్నాడో తెలుసా, తన యొక్క తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో ఇంచుమించుగా 29,000 పౌండ్లు, అది మన రూపాయల్లో 4,35,000 రూపాయలు. అప్పట్లో మిషనరీగా హడ్సన్ టైలర్ చైనా దేశంలో మిషనరీకి వెళ్ళి గొప్ప సేవ చేస్తున్న ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి, దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా, నన్ను ఆ విధంగా చేయమంటున్నాడు అన్నప్పుడు ఆ టైలర్ ఇచ్చినటువంటి మాట చెప్పిన మాట ఏంటంటే, స్టడ్, నీకు ఇంకా 20 సంవత్సరాలు రాలేదు కదా,
20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు, అంతవరకు మీరు నిర్ణయం చేయవద్దు అన్నాడు. ఆయన ఇచ్చిన సలహా మేరకు ఆయన ఆగాడు. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం, తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో 4,35,000 రూపాయలు పౌన్ల ఆ యొక్క ధనాన్ని 5,000 పౌన్లు చొప్పున దేవునికి ఆ యొక్క ధనాన్ని తను ఏం చేస్తాడంటే జార్జ్ ముల్లర్ అనే అనాథాశ్రయానికి ఒక 5,000 పౌన్లు పంపించాడు. మరొక 5,000 పౌన్లు ఆ యొక్క దైవజనుడైనటువంటి ఆ యొక్క సువార్తికుడైనటువంటి D.L. మూడీ సంస్థకు పంపించాడు. ఇలాగా ప్రియ దేవుని బిడ్డలారా, తన దగ్గర ఉన్నదంతా పంపించేస్తాడు. చివరికి తన దగ్గర మిగిలింది 3,400 పౌన్లు ఉండిపోయింది. ఒక మిషనరీగా అక్కడ దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక ఆమెను, ఆ ప్రిస్కిలాను వివాహం చేసుకోవడానికి అతను నిర్ణయం తీసుకున్నాడు. తనకి కట్నంగా ఈ 3,400 పౌన్లు ఇవ్వాలనుకున్నాడు. తన కోసం ఉంచాడు. తనతో మాట్లాడినప్పుడు తను ఏమన్నదంటే, దేవునితో ఏం మాట్లాడాడు అని అడిగింది ప్రిస్కిలా. దేవుడు ఏం చెప్పాడు, యవనస్తుడితో ఏం చెప్పాడు, నాకు అదే చెప్పాడు అన్నప్పుడు, అట్లయితే నాకు ఇదొద్దు, కట్నంగా నేను తీసుకోను, అది దేవునికి ఇచ్చేయండి అన్నప్పుడు, అప్పుడు ఈయన ఒక మిషనరీ అమ్మగారికి పంపిస్తూ తన భార్యవి, నా భార్యకు నేను కట్నంగా ఇచ్చాను, నాకు కాదు ఇవి, నా భార్య తను ఏం చేసిందంటే మిషనరీకి సేవకు పంపించమని చెప్పిందని చెప్పి ఆయన ఒక లెటర్ రాసి ఒక మిషనరీ సంస్థకు ఆయన పంపించేసాడు. ఆయన రిక్త హస్తాలతో దేవుని యొక్క సేవకు వచ్చాడు. సిటీ స్టార్ట్. చాలా సంవత్సరాలు చైనా దేశంలో ఆయన సేవ చేసిన తర్వాత ఏ యువతినైతే వివాహం చేసుకోవాలనుకున్నాడో వారి వివాహం చేసుకునే సమయానికల్లా వారి దగ్గర బట్టలు కొనుక్కోటలేదు. చైనాలో వారు పాత బట్టలను ఇరువురు కూడా పాత బట్టలు వేసుకుని ఆ వివాహంలో కూర్చున్నప్పుడు చైనా దేశస్తులందరికీ కూడా అది ఒక వింతగా వారు చూశారు. అదే స్టడ్ కొంతకాలం తర్వాత ఆఫ్రికా ఖండానికి సేవ కోసం దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు 20 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేస్తే ఇంచుమించుగా తన తండ్రి యొక్క ఆస్తులు ఎంతైతే దేవుని కొరకు ఖర్చు పెట్టాడో దాంట్లో 5 రెట్లుగా, అంటే 1,45,000 పౌన్లను దేవుడు 20 సంవత్సరాలలో దేవుడు తనకి మరలా అనుగ్రహించాడు. అనగా ప్రబంధ ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి అదృశ్యమైన వాటిని మనం చూడాలి అంటే మనకి విశ్వాసములో మనం ఎదగటం అవసరం. మనకి విశ్వాసం ఉంటేనే మనం నిలకడగా ఉండగా. చదవండి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచన భాగంలో ఆ మాట అక్కడ రాయబడింది. 1:24 మరలా చదువమ్మా. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు అటు ఇటు ఊగుతూ ఉంటారు. నాకు జ్ఞాపకం వస్తుంది దేవునికి వాక్య భాగంలో 1 రాసుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనానికి మనం వెళ్ళినట్లయితే అటు ఇటు ఊగుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంతకాలములు 2 తలంపుల మధ్య మీరు తడబడుతూ ఉంటారు. ఏలియా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో సవాల్ చేస్తా ఉన్నారు. అలా దిగజారిపోతారని దేవుడు ముందే చెప్పేశాడు. దేవుడు ముందే చెప్పాడు. ప్రబంధ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరీ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ద్వితీయోపదేశకాండములో మనం చదివినట్లయితే 6వ అధ్యాయం 10వ వచన భాగంలో మనం గమనించినట్లయితే చదవాలి. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడు.
నువ్వు మరువకుండా జాగ్రత్త పడు. 8:11 కూడా అదే మాట మనం చదువుతాం. ఒకసారి చూడాలి కూడా. చదవండి. మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు గొర్రె మేకలు వృద్ధి అయి వెండి బంగారములు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచదువేమో. అలాగే మర్చిపోయారండి ఈ రోజున. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడపడుచుంటారు అని చెప్పి ఏలి అంటాడు, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే బయలు దేవుని అనుసరించండి అన్నారు. ఒక్క మాట వారు చెప్పలేకపోయారట. అంటే మీరు చూడండి ఆత్మీయంగా ఎంత దిగజారిపోయారో. దేవుడిచ్చిన పాస్తులు కూర్చుకున్న వీరు ₹1 చాలండి. కన్నుకు అడ్డంగా పెట్టుకుంటే మన సూర్యుని చూడలేం. ₹1 చాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా చెడిపోయారు, ఎంతగా దిగజారిపోయారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి విశ్వాసము ఎందుకు వారు దిగజారిపోయారంటే విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అంటే విశ్వాసం కోల్పోతే నువ్వు నిలకడగా ఉండలే, నువ్వు స్థిరత్వంగా ఉండాలే. ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో మనం చూస్తున్నాం, నిలకడలే, అటు ఇటు ఊగుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 28:16 లాస్ట్లో కూడా ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 28:16 లాస్ట్ మాట. అంత కాదు, లాస్ట్ మాట చదివే. విశ్వసించిన వాడు కలవరపడడు. ఎవరైతే విశ్వసిస్తారో వారు పరిస్థితులు ఎట్లాగా మారినా కలవరపడరు. దానికి పరిశుద్ధ గ్రంథములో యోబు ఒక ఉదాహరణ. విశ్వసించిన యోబు కలవరపడలే. అదే నూతన నిబంధనలు చూడండి. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఉదయాన్ని తన శిష్యులిద్దరిని పిలిచి యేసునొద్దకు వెళ్ళండి, రాబోవాడు నీవేనా, మేము ఇంకొకరి కొరకు కనిపెట్టాలని 2 శిష్యులను పంపించినప్పుడు వారు వెళ్ళి మాట్లాడినప్పుడు యేసయ్య ఆ యోహాను గురించి ఏమన్నారు అంటే, మీరేమి చూడడానికి మీరు అరణ్యానికి వెళ్ళారు, గాలికి కదలుచున్న రెల్లున్న ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారిన అన్నాడు. ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారు రాజుల గృహాల్లో ఉంటారు. యోహాను రెల్లైపోయాడు. ఎందుకు వచ్చింది యోహానికి ఈ ఆలోచన, ఈ తలంపు ఎందుకు వచ్చింది అని అంటే, లూకాసు సువార్త 3:20 వచ్చేసరికల్లా యోహాను ఎక్కడున్నాడట? యోహాను చెరసాలలో వేయబడెను. 7వ అధ్యాయంకి వెళితే యేసు ప్రభువారు అనుమానించి రాబోవాడు నీవా మరొకరి కొరకు కనిపెట్టాలని కబురు పెట్టడం గల కారణం ఏంటంటే జైల్లో ఉన్నాడు యోహాను. మా చర్చిలో ఒక సహోదరు ఉంది, 1 year నుంచి ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది. చాలా పర్యాలు మన సహవాసానికి వచ్చింది. అయ్యగారికి బాగా తెలుసు. మాటికి మెర్సీ గురించి అడుగుతున్నారు అయ్యగారు. చాలా బలహీనమైపోయింది ఆమె, చాలా బలహీనమైపోయింది. ఒక రోజున నేను వాక్యం చెప్తే ఆమె నేనేం చెప్తున్నానో చెప్పక మునిపే తీసి చదివేస్తుంది ఆమె. అంత ఎక్స్పీరియన్స్గా, అంత వాక్యంతో నింపబడిన వ్యక్తిగా. ఒక రోజున సండే ఆరాధన అయిన తర్వాత ఆమె చూడడానికి వెళ్ళాం. నేను కొంతమంది వచ్చారు. మెర్సీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నాను. లేదండి అన్నది. అమ్మ నువ్వు ఇంత బలహీనమైపోతే ఎట్లాగంటే బోరుమని ఎక్కెక్కిపడి ఏడ్చున్నది. దేవుడు ఉంటే ఏంటండి పరిస్థితి అన్నట్టుగా. చూసారా, చిన్న బలహీనత
తను ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది చూసారా? విశ్వాసములో ఆమె సడలిపోతా ఉంది. బాప్తిస్మిచ్చే యోహాను ఆయనే ప్రభు అయితే, ఆయన దేవుడైతే నేనెందుకు ఈ జైల్లో ఉండాలి? ఈ జైల్లో ఉండాలి. చాలాసార్లు కూడా సాతానుడు అక్కడే మనకు అనుమానం పుట్టిస్తాడు, అనుమానం కలిగిస్తాడు. వాక్యమును విశ్వాసములో నుండి మనం బయటకు వచ్చినట్లుగా సాతానుడు చాలా విధాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఇందాక ఒక మాట చదువుకున్నాం, విశ్వాసించిన వాడట కలవరపడాడు. ఆస్తి ఎంత పోయింది అయినా సరే కలవరపడలేదు యోబు. 10 మంది బిడ్డలు చనిపోయిన వార్త విన్నాడు, అయినా సరే కలవరపడలేదు. శరీరం అంతా రోగానికి గురైపోయింది, భార్య తట్టుకోలేకపోయింది. బైబిల్లో మనం గమనిస్తాం, యోబు ప్రార్థించినట్టుగా చూస్తాం, కానీ తన భార్య ప్రార్థించినట్టుగా మనం చూడం బైబిల్లో. అందుకే సాతానుడు బిడ్డల్ని చంపగలిగాడు, భర్తను యోబుని గాయపరచగలిగాడు. యోబు యొక్క భార్య జోలికి ఎలా గమనించారు? ఎందుకో తెలుసా? యోబుని తన భార్య ద్వారా శోధించి విశ్వాసము నుండి తప్పించటానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశాడు. యోబు అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాడు. యోబు 29వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. నా వ్రేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నవి, మంచు నా కొమ్మల మీద నిలుచును. మంచు పరిశుద్ధాత్మనికి చూచిన, మంచు పరిశుద్ధాత్మనికి చూచిన. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను పంపించినప్పుడు మన్నా ఎంత సున్నితమైనదంటే నేల స్పర్శను తాకలేనంత సున్నితమైనది. అందుకని మన్నా పడటానికి ముందు పాలెమంతా కూడా మంచుతో నింపబడిందంట. మంచు పడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తినే, దేవదూతలు తినే ఆహారం అనబడిన మన్నా కురిసేదట. మంచు నా కొమ్మల మీద నిలుచును. కొమ్మలు బిడ్డలకు చూచేనా? వారు ఎక్కడ పాపం చేసినట్లుగా మనం చూడం. గనుకనే వారు హృదయములో దేవుని దూషించరేమో అని పిలవనంపించి పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చాను. అంచె దినాల్లోనంట చాలా మంది దీని లాభం ఎంచుకుంటారట అండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 6:5 1 తిమోతి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తిని గొప్ప లాభ సాధనముగా అనుకుని, చూసారు, దైవ భక్తిని చాలా మంది లాభ సాధనం అనుకుంటున్నారండి. మన ముందున యోబు ఛాలెంజ్. యోబు దేవుని నుండి లాభాన్ని ఆశించటల్లా. చాలా మంది లాభం కొరకు వస్తారంటే ప్రభు దగ్గరికి. ఎక్కడ తెలుస్తా మాట? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం ఒకసారి రండి, తొందరగా రండి, ఆ టైం అయిపోతుంది. 33:31. నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుందురు, నా మాటలు విందురుగా, నీ మాటలు విందురుగా అని వాటిని అనుసరించి ప్రవర్తింపారో వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయం లాభమును అపేక్షించును. ఒకవేళ స్థానంలో నీవు ఉన్నావా? వారి హృదయము లాభమును అపేక్షించును. దేవుని బిడ్డ యోబు దేవుని కొరకు నష్టపోతున్నాడు.
10 మంది నిమిత్తమై 10 ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచు వచ్చాను. సేవలో నష్టమే ఆశీర్వాదం అండి. ఎవరు నష్టపరుచుకోగలరు? హెబ్రీ పత్రిక 10:34 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఎలాగనగా చదవండి. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. అందుకు ఉదాహరణ మోషే, అందుకు ఉదాహరణ యోబు, అందుకు ఉదాహరణ అబ్రహాం, అందుకు ఉదాహరణ పౌలు. ఆది అపోస్తలులలో గంటల తరబడి మనం వారి గురించి ప్రసంగించవచ్చు. మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకుంటారంటే స్థిరమైనదియు శ్రేష్టమైనది అయిన స్వాస్యమున్నదని ఎరి, అదృశ్యమైన వాటిని చూడగలిగిన వారు మాత్రమే. ఈ రాత్రి సమయంలో సోదరి సోదరుడా, దృశ్యమైన వాటిని చూస్తున్నావా? అదృశ్యమైన వాటిని చూస్తున్నావా? ఆది అపోస్తలులు అదృశ్యమైన వాటిని చూచారు గనుక అంతా కూడా వదిలేశారు, నష్టం ఎంచుకున్నారు, వారు బయటకు వచ్చేసారు. ఆది అపోస్తలులు ఏం చేశారో, వారు బోధ వినటువంటి విశ్వాసులు కూడా అదృశ్యమైన వాటిని చూడగలిగారు గనుక వారు కూడా భూములు అమ్మి ఇండ్లు అమ్మి అక్కడ పెట్టేశారు. ఒక రోజున నీ భూమి ఏంటి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, అంత అక్కడ ఒక దినాన్ని ప్రియదేంలారా, నూతన ప్రపంచం రాబోతా ఉంది. న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తున్నప్పుడు పూర్తిగా నీ యొక్క ఆస్తులన్నీ కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో, అంత్యక్రీస్తు కబంధ హస్తాల్లోకి వెళ్తాయి. ఒక రోజున నేను చూశాను, ఇక ఆధార్ కార్డుతో పని లేదు అనే ఏంటిలా చెప్తున్నారు. నేను అనుకున్నాను, ఆ పక్కనే ఫోటో ఉంది, ఆ పక్కనేమో ఒక స్కానర్ ఉంది. ఇంచుమించుగా గత సంవత్సరంలో మా పాస్టర్ గారికి హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు తెల్లవారి ఆపరేషన్ అని చెప్పి సడన్గా చూసుకున్నాను నేను. ఏంటంటే లైసెన్స్ అప్పటికే 1 సంవత్సరం 3 నెలలు అయిపోయింది. నేను చూసుకోలేకపోయాను. ఎంత మర్చిపోయానో నేను. ఇలాంటి ఎన్నో సడన్గా చూసుకున్నాను. తెల్లవారి ఆపరేషన్ చేయాలి, నేను అటు తిరగాలి. అయ్యగారికి నేను వెంటనే ఫోన్ చేశాను. మాస్టర్ గారు, 1 సంవత్సరం అయితే పర్వాలేదు కానీ 3 నెలలు అయిపోయింది ఎట్లాగా అని అంటే, అయితే ఆనంద్ అని ఒక బ్రదర్కి అయ్యగారు అప్పగించారు. ఆనంద్తో మాట్లాడితే ఆయన చేశారు. అయితే గంభీరికి వెళ్ళి నేను ట్రయల్ వెళ్ళాను. అలాగ 4-5 సార్లు వెళ్ళాను. కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ అయ్యగారు చాలా ట్రై చేస్తున్నారు, కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోతామే. నాకంటే అయ్యగారు చాలా చాలా ఏం చేయాలో అర్థం కాల. ఒకరోజు అయ్యగారు అన్నారు, అది మీరు క్లోజ్ చేసేయండి, గాజువాక మీరు వెళ్దారు కానీ అని చెప్పి అయ్యగారు గాజువాక ఆఫీసర్స్తో మాట్లాడి చాలా చాలా అసలు నాకు లైసెన్స్ రాదు ఈ లెక్కని. ఇక ఎన్నిసార్లు వీళ్ళ గంభీరంకి నాకు లేనట్టే లైసెన్స్. దేవుని మహాకృప, అయ్యగారి యొక్క దైవాలన ఇలాంటి ఎన్నో. మా పాప స్టడీ విషయంలో, ఎస్తేర్ యొక్క వివాహ విషయంలో, డెలివరీ విషయంలో 1 కాదు 2 కాదు. ప్రపణంలో ప్రియులారా, ఆ లైసెన్సు ఇంతకుముందు వచ్చేది కార్డు ఆపేస్తున్నాండి, కానీ ఇప్పుడు మన నెట్లో తీసుకోవటమే. రాబోయే దినాలు అవి కూడా పనిచేయి. ఫోటో ఉంటుంది, పక్కనే స్కానర్ ఉంటుంది. స్కాన్లోనే నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ అందులోనే ఉంటాయి. రాబోయే దినాల్లో అదే స్కానర్, అదే నెంబర్ ఎక్కడికైనా వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. అంత రెడీగా ఉంది. కానీ అంచక్రీస్తు రాకుండా ఒక ప్రవాహం ఎలాగైతే అడ్డుతుందో, ఆనకట్టు అడ్డుతుందో ప్రవాహాన్ని, ఈ రోజున ఆ ప్రవాహం అనబడిన పరిశుద్ధాత్ముడు ప్లస్ సంఘం ఒక ఆనకట్టుగా ఆపుతా ఉంది. దేవుని స్తోత్ర. అద్భుతమైన వాగ్దానం
ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మనం చదివినట్లే 7 సంఘాలు ఉంటాయి. 7 సంఘాలలో ఒకే ఒక సంఘానికి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఏ సంఘమో తెలుసండి అది? ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులందరి మీదికి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఇదే మాట 8వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. ఒకే మాట 2 సార్లు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువా. 8వ వచనం చూడండి. చదవండి. నీవు నా వాక్యమును గైకొని, 2 సార్లు ఇదే మాట రాయబాడి. నా వాక్యమును గైకొని, నా వాక్యమును గైకొన్నావు. 2 సార్లు రాయబాడింది. ఎత్తబడి గుంపులో ఉన్నవారు వాక్యాన్ని గైకొన్నవారు, వాక్యముతో సంబంధం కలిగి ఉన్నవారు, వాక్యానుసారంగా జీవించిన వారు. ఇలా మన హెబ్రీ పత్రికలో 11:5లో మనం చదివాం. హానోక్ జలప్రలయం అనేది రాకమునిపే హానోక్ ఇంచుమించుగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆయన ఒక సన్యాసి కాదు, అలాగని చెప్పి ఒక సాధువు కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యామిలీతో భక్తిలో ఉండలేమనుకుంటారు, భక్తిగా జీవించలేమనుకుంటారు. దానికి రుజువు హానోక్. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. హానోకు చదవాలి. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు 300 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. ఇదే మాట హానోకు కొనుక్కోబడిన మాట హెబ్రీలో చదువాం మనం. ఇదే మాట పౌలు ఎక్కడ రాస్తాడంటే 1 దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం రాస్తాడు. మనమందరము కొనుక్కోబడదుము అంటాడు. హార్పాజో గ్రీకులో కొనుక్కోబడదు మన మాట గ్రీకులో హార్పాజో అంటారు. అనగా ప్రక్కకి తొలగుట. ఈ ప్రపంచమంతా కూడా ఈ రోజున మీరు చూస్తున్నారా? మిడిల్ ఈస్ట్ వైపు చూస్తున్నారా? ప్రపంచం వైపు చూస్తున్నారా? దేవుడైన కావాలి, దయ్యమైన కావాలి. ఈ రోజున మాకు ప్రపంచాన్ని నడిపించే ఒక నాయకుడు కావాలని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్న సమయంలో మనం ఉన్నాం. అంటే దేవుని యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందనేది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి భూలోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నువ్వు కాపాడబడాలి అంటే ఒకే ఒక మార్గం, ఎత్తబడుట. హార్పాజో హానోకు, దానికి రుజువు మనకు హానోక్. ఈ ప్రపంచం మీదకి జలప్రలయం అనేది రాకమునుపే దేవునితో నడిచినటువంటి హానోకు ముందే కొనుక్కోబడ్డాడు. అదే వరుసలో మరొక వ్యక్తి ఉన్నాడు అక్కడ దేవునితో నడిచిన వ్యక్తి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం గమనిస్తే నోవాహు దేవునితో నడిచిన వాడు అని చదువుతాము. అలా దేవునితో నడిచిన వాడు జలప్రలయంలో అతను కూడా ఎక్కడున్నాడో తెలుసా? వాడలో సురక్షితంగా భద్రపరచబడ్డారు. దేవుని స్తోత్రం. నేనంటాను, దేవునితో నడిచినటువంటి ఇద్దరు కూడా ఒకవైపున హానోక్, మరొక వైపున నోవాహు యూదా జనాంగానికి సాదృశ్యమైతే హానోక్ ఎత్తబడే సంఘానికి ఒక సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు గమనిస్తుంది, ప్రకటన గ్రంథం 3-4 అధ్యాయములలో 2-3 అధ్యాయులు మనం గమనిస్తే సంఘము ఆత్మ చెప్పుచున్న మాట, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వీడునుగాక అని చదువుతాం. కానీ 13వ అధ్యాయం 8వ వచనంకి వచ్చేసరికి అలా అక్కడ ఏముండదో తెలుసా?
ఎవడైనను చెవిగలవాడైతే, 9వ వచనం ఒకసారి చూడండి. ఎవడైనను చెవిగలవాడైతే వాడు వినుగాక అన్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఇంకొక మాట ఉంటుంది. కొంచెం కింద వచ్చి చదువమ్మా, చదవండి. చదవాలి. పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం. చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకుని ఏమంటారంటే సంఘము కూడా మహాశ్రమల కాలములు ఉంటుంది అని ఈ వాక్యాన్ని పట్టుకుని ఉంటారు. పరిశుద్ధుల ఓర్పు. ఎవరు ఆ పరిశుద్ధులు? ఎవరండి ఆ పరిశుద్ధులు? 20వ అధ్యాయం ఒకసారి 4వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 24వ వచన భాగంలో చదవాలి. దాని ముద్ర వేయించుకొనని వారి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని చాలు, వారే పరిశుద్ధులు. ఎందుకంటే ఆ మృగము యొక్క ముద్ర వేయించుకోమని ప్రతి ఒక్కరిని కూడా బలవంతం చేస్తారు. అది 13వ అధ్యాయంలో 15-16 వచ్చిన భాగంలో మీరు గమనిస్తే ఆ ముద్ర వేయించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా బలవంతం చేస్తారు. చదవండి ఒకసారి ఆ మాట కూడా. 13వ అధ్యాయం చదవాలి. చదవాలి. అందరూ చదవాలి. క్రయ విక్రములు చేయుటకు మరెవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అలాంటి బలవంతం చేస్తున్న సమయంలో వాక్యం కొరికే నిలబడిన కొందరున్నారు, యేసు కొరికే సాక్ష్యం ఇచ్చిన కొందరున్నారు. వాళ్ళే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల వరకు ఇందులో కనబడు. ఇప్పుడు మనకి పాతగా ఉన్నటువంటి నోట్లు ఉన్నాయి చూస్తారా, ఇక ఉండవు అవి. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నాయి అనుకుందామండి. 5,000 రూపాయలు ఉన్నట్టుగా ఆర్బీఐకి తెలియదు. ఈ 5,000 రూపాయలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, నేను ఎక్కడికి ఏది ఖర్చు పెట్టానో తెలియదు. డిజిటల్కి వెళ్ళిపోతే అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది ఎక్కడికి వెళ్తా ఉంది, టోటల్గా ఇదంతా కూడా డిజిటల్ కరెన్సీ ద్వారా మాత్రమే వారికి తెలియాలి. దేవుని బిడ్డ కాబట్టి దయచేసి దేవుని యొక్క రాకడికి ఎంత సమీపంగా ఉన్నామో ఈరోజు నువ్వు ఎత్తబడాలనుకుంటే హానుకు ఉన్నటువంటి అనుభవాలు నీవు కూడా కలిగి ఉండాలి. ఒకటి, హానోక్ విశ్వాసము ద్వారా జీవించాడు హానోక్. 2, హానోక్ దేవునికి ఇష్టడై ఉండేనని మనం చదువుతున్నాం. నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతే ఎత్తబడి గుంపులో ఉంటావని ఎట్లాగా? కాబట్టి 1 విశ్వాసం ద్వారా జీవించాడు, 2 దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, 3 దేవునితో నడిచినవాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక అంటే, వాక్యం గైకొనడం అంటే ఏంటి? దేవునితో నడవటం, వాక్య ప్రకారంగా నడవటం. అనేకులు ఆ దినాన్ని వాక్యముతో వారికి ఏమాత్రం సంబంధం లేని అనేక మంది ప్రభు ఎదుట ఉన్నప్పుడు ఒకే మాట అంటారంట. ప్రభు వారు చిరగా మాట చదివి ముగిస్తా. మత్తయి సువార్తలో ఒకసారి జ్ఞాపకం చేయండి, 7వ అధ్యాయం 23వ వచన భాగం. మత్తయి 7:23 వచన భాగంలో, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం చేయవారులారా అంటే వాక్యానికి ఎలాంటి సంబంధం లేదు వీరికి. ఈ రాత్రి దేవుని బిడ్డ జలప్రయాణం రాకమునిపే హానుకు ఎత్తబడిన రీతిగా మహాశ్రమలు అనేవి రాకమునిపే దేవుడు తన బిడ్డని తీసుకెళ్ళిపోతాడు. అసలు మహాశ్రమలు ఎవరికి? ప్రపంచంలో అందరికీ కాదండి, యూదులకు మాత్రమే.
70 వారాలు దేవుడు నిర్ణయించాడు. 70 వారములో 69 వారాలు గడిచిపోయి ఒక్క వారమే ఉన్నది. ఒక్క వారం ఉన్నది. కాబట్టి ఈ ఒక్క వారం మళ్ళీ ఇప్పుడు ప్రారంభించబడుతుందంటే యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించలేదు యూదులు తెలుసా? ఒకే ఒక్క మాట ఒకసారి జ్ఞాపకం చేయండి. యోహాను సువార్త 5:43 భాగంలో ప్రభు అన్నారు యూదులతో, నేను నా తండ్రి యొక్క నామమును వచ్చాను, నన్ను అంగీకరింపరు. మరి ఒకడు వస్తాడు, తన సొంత నామమును వస్తాడు, అప్పుడు మీరు వారిని అంగీకరిస్తాడు. యేసు ప్రభు వారు తండ్రి నామములో వచ్చాడు గనక ఇప్పటికీ కూడా వారు అంగీకరించట్లా. ఎందుకు అంగీకరించట్లేదంటే దేవుని బిడ్డ మన కోసమే. చివరికి ఒక మాట చదువుతారా? ఆ మాట కూడా రోమపత్రిక 11:25 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చదవాలి. అదేదనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగేనో. అది అన్యజనుల కాలం అండి. ఇది కృపాయుగపు యొక్క ముగింపులో ఉన్న మనం అన్యజనుల కాలం అండి. ఎక్కడికక్కడ దేవుని సువార్త వెళ్తా ఉంది. ఎంత వెళ్తున్నా కోట్లాను కోట్ల ప్రజలు ఇంకా మిగిలే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సువార్త అందించడానికి దేవుడు ఈ యొక్క అవకాశం త్వరనాన్ని ఇచ్చాడు. అంతేగాని మనం భ్రష్టులమైపోవడానికి కాదు, దిగజారిపోవడానికి కాదు, వెనుక వెళ్ళిపోవడానికి కాదు, ఆస్తిపాస్తులు ఇష్టాన్ని కూర్చుకోవడానికి, అంతకంటే కాదు. కాబట్టి దయచేసి దేవుని యొక్క రాకడ కొరకై మనందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని హానోకు వలె మనము కూడా విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఆయనతో నడవాలని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు కోరుతున్నారు. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించునుగాక. ఆమేన్.